హాల్లో సవాల్ అయితే లెగుస్తాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను రాత్రి ఓజీ మూవీ ప్రీమియర్ షో అయితే చూసొచ్చాను. ఓవరాల్ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మూవీ అయితే బాగుంది అండ్ నాకు నచ్చింది. మూవీ అయితే ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనమాట. ఎలివేషన్స్ అయితే రచ్చే. మూవీలో మనం వింటర్స్ పవన్ కళ్యాణ్ గారిని అయితే విట్నెస్ చేయొచ్చు. ఆయన లుక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. వీడియోలో నేను చెప్పేదంతా మూవీ చూసాక నాకు ఏమనిపించిందని మాత్రమే. సుజిత్ గారు ఫ్యాన్ బై మూమెంట్ అయితే చూపించారు పవన్ కళ్యాణ్ ఉన్న ప్రతి సీన్ దగ్గర అనమాట. ప్రతి షాట్ బాగుంది. ఇంకా మూవీ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి, బట్ స్క్రీన్ ప్లే ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. అది కాకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని బాగానే ఉన్నాయి. లొకేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ, పిక్చరైజేషన్ కానీ అన్ని బాగున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే వీ కెన్ విట్నెస్ ద వింటర్స్ పవర్ స్టార్ అనమాట. ఆయన లుక్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మూవీ మొత్తం స్వాగ్ మామూలుగా లేదు. అండ్ ప్రతి ఎలివేషన్ షాట్ అయితే మామూలుగా లేదు, పీక్స్ అనమాట. అండ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ గారి గురించి మాట్లాడుకుంటే మూవీలో ఉండేది కొద్దిసేపు అయినా, బట్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది బాగుంటది. ఓజీ మూవీ టైటిల్ కార్డ్ యానిమేషన్ అయితే బాగుంది. స్టార్టింగ్ యానిమేషన్ వచ్చే అంతా చాలా బాగుంది. సో మూవీ స్టోరీ పాయింట్ సింపుల్ గా చెప్పాలంటే, సత్యదాదా పోర్ట్ లోకి ఒక కంటైనర్ అయితే వస్తుంది. ఆ కంటైనర్ కోసం సత్యదాదా కోసం వెతుకుతూ ఉంటారు. సో వీళ్ళని కాపాడుకోవడానికి పాస్ట్ లో ఉన్న ఓజీని తీసుకొస్తే దాని తర్వాత స్టోరీ ఏం జరిగింది అనేది మూవీ అనమాట. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే పిక్చర్ పీక్స్ అనమాట. ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు అండ్ సీన్స్ కూడా బాగున్నాయి. పిక్చరైజేషన్ కూడా బాగుంది. యుగూజా నుంచి తప్పించుకున్న ఒక వ్యక్తి సత్యాదాదాని అలా కలిశారు అండ్ వాళ్ళిద్దరు కలిసి ముంబైలో ఏం చేశారు. దాని తర్వాత సత్యాదాదా పోర్ట్ లోకి అయితే ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్ ఎవరిది అండ్ సత్యాదాదాని ఎందుకు వెతుకుతున్నారు అనేది చూపిస్తారనమాట. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ అండ్ ఫియర్సీ సీన్స్, మంచి ఎలివేషన్ షాట్స్ అన్ని ఉంటాయి అనమాట. మంచి ఫైట్స్ కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే బాగుంటది. ఫుల్ ఫీస్ట్ అనమాట. మంచి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. బాగుంది. వచ్చేసి కొద్దిగా క్లమ్జీనెస్ గా అనిపిస్తుంది, ఎందుకంటే కొద్దిగా ప్రజెంట్ కొద్దిగా పాస్ట్ చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ వచ్చేటప్పుడు ఐ షాట్స్ కానీ, ఫైట్స్ లో ఉన్న ఫైట్ షాట్స్ కానీ మామూలుగా లేవన్నమాట. పర్టికులర్ గా నాకైతే ఒక షాట్ బాగా నచ్చింది. ఆయన చైర్ లో కూర్చొని కటానా పట్టుకొని కూర్చుంటారు. మామూలుగా ఉండదు సీన్ అయితే. గూస్ బంప్స్ అనమాట. ఇక ఇంటర్వెల్ విషయానికి వస్తే మామూలుగా లేదనమాట. ఫుల్ ఫీస్ట్. ఫైట్ గానీ, ఎఫెక్ట్స్ గానీ మొత్తం అక్కడ ఫెంటాస్టిక్ అనమాట. అండ్ తమన్ అన్న అయితే గాడ్ మోడ్ అనమాట. అక్కడ మామూలుగా లేదు. బీజిఎం అయితే ఇంటర్వెల్ కి హాల్లో సవాల్ అయితే లెగుస్తాయి అనమాట. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి నాకైతే అక్కడ బోర్ కొట్టలేదు, అంతా బాగుంది. ఓవరాల్ డీసెంట్ గుడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చూసాక కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి అనమాట. అవైతే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా సత్యదాదాన్ని కాపాడడానికి ఓజీని అయితే రంగంలో దించుతారు అనమాట. ఈ సెకండ్ హాఫ్ వచ్చేసి నాకు కొద్దిగా బోర్ కొట్టింది అనమాట. ఎందుకంటే అది హైలో నుంచి లోకి వెళ్ళి, లో నుంచి మళ్ళీ హైకి వెళ్ళి అలా చేంజ్ అవుతా ఉండేసరికి ఆ ఎమోషన్ లో ఉండలేకపోయాను. హై అనేది ఎప్పుడు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు, ఆ ఎలివేషన్స్ ఇచ్చినప్పుడు, ఆ బీజిఎంస్ కి, ఆ షార్ట్స్ అన్నిటికీ మంచిగా హై ఫీల్ అవుతాం అనమాట. సో నేను బోర్ ఫీల్ అయిన విషయం వచ్చేసి ఫ్యామిలీ ఎమోషన్ అనమాట. అదే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది. నాకైతే అది ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. సో అందుకే నాకు కాస్త బోరింగ్ గా అనిపించింది. బట్ అది కూడా మొత్తానికి చూడడానికి బాగుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం అనమాట. మామూలుగా లేదు. జానీ జానీ సాంగ్ ఒకటి అండ్ వాషి వాషి సాంగ్ ఒకటి, సమురాయ్ ఫైట్ మామూలుగా లేదు. పిక్చర్ పిక్స్. అండ్ ఈ సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ అయితే బాగుంటది. దాని తర్వాత ఆ కోర్ట్ లో జనాలు వినిపించేటప్పుడు ఎంట్రీ షాట్ కూడా బాగుంటది అనమాట. వాషి వాషి సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అయితే మామూలుగా లేదనమాట. ఎలివేషన్స్ కూడా బాగుంటాయి అనమాట. దాని తర్వాత సమురాయ్ కటానా అందించే సీన్ ఒకటి ఉంటది. అది చూస్తే ప్యూర్ గూస్ బంప్స్ అనమాట. క్లైమాక్స్ లో ఇమ్రాన్ హాష్మి గారితో ఇంకొద్దిగా ఫైట్ సీక్వెన్స్ పెంచుంటే బాగుందని నాకు అనిపించింది. అండ్ మూవీలో అదర్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ మామూలుగా లేదనమాట. మంచి సాలిడ్ సీన్స్ పడ్డాయి. కూడా మంచిగా పుల్ అవుట్ చేశారు సీన్స్. ఇమ్రాన్ హాష్మి క్యారెక్టరైజేషన్ కూడా ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఓజీని అంత ఎలివేట్ చేసి ఇమ్రాన్ హాష్మి గారి క్యారెక్టర్ ని కొద్దిగా తక్కువగా ఉన్నట్టు అనిపించింది. డేవిడ్ అనే గ్యాంగ్స్టర్ అయితే ఒకడు ఉంటాడు. ఆ కాస్టింగ్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ పవర్ఫుల్నెస్
కి కరెక్ట్ గా సరిపోలేదు. ప్రకాష్ రాజ్ గారి రోల్ కూడా బాగుంది. అర్జున్ దాస్ గారి రోల్ కూడా కొద్దిగా మంచి ఇంపాక్ట్ ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ అయితే బాగుంటది. ఫైట్స్ విషయానికి వస్తే అన్ని బాగున్నాయి. నాకైతే పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అప్పుడు వచ్చే ఫైట్ అండ్ ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మూవీలో కామెడీ పెద్దగా లేదు, మోస్ట్లీ అవసరం లేదు కూడా స్టోరీకి. మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. బట్ నేను అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను అనమాట ఆ సీన్స్ కి. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చేసి యూహూజా మెయిన్ గ్యాంగ్స్టర్ వచ్చేసి మన ఓజీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఎలివేషన్ అయితే ఇస్తారనమాట. ఒరిజినాలిటీ ఏంటనేది కొద్దిగా గ్లిమ్స్ అయితే వదులుతారు. దాని తర్వాత ఓజీ 2 గురించి అయితే చూపిస్తారు. అక్కడ కూడా వచ్చే టైటిల్ యానిమేషన్ అంతా చాలా బాగుంది. సాంగ్స్ విషయానికి వస్తే అన్ని ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. సువి సువి సాంగ్ ఒకటే మెయిన్ ప్లాట్ సాంగ్, మిగతా అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. విజన్స్ విషయానికి వస్తే ఎస్ఎస్ తమన్ పనిదల తమన్ గారు గాడ్ మోడ్ అన్నమాట, మామూలుగా లేదు. ప్రతి ఎలివేషన్ షాట్ దగ్గర ఆయన బీజం మామూలుగా లేదనమాట. అండ్ ఇంటర్వెల్ సీన్ దగ్గర అయితే ప్యూర్లీ గాడ్ మోడ్, ప్యూర్ గూస్ బంప్స్ అనమాట. ఆ సీన్ మామూలుగా లేదు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.7 లెమన్స్ అనమాట. మూవీలో ఎండ్ టైటిల్స్ పడగానే ఎవరు వెళ్ళొద్దు, పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంటది, చూడండి, అప్పుడు వెళ్ళండి. మీరు కనుక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అండ్ మీరు ఎన్ని లెమన్స్ ఇస్తారు అనేది కామెంట్ చేయండి. అండ్ నేనైతే మీకు మూవీ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో బకాసుర రెస్టారెంట్ అనే మూవీ అయితే రిలీజ్ అయింది. నేను చూశాను, చాలా బాగుంది, మంచి ఎమోషనల్ గా ఉంది, మంచి కామెడీ మూవీ కూడా. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.